కావలిలో ఘోరం జరిగింది. కావలి పట్టణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బిస్వాస్ తన కుటుంబంతో వచ్చి కావలిలో స్థిరపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లో ఉన్న వారంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బిస్వాస్ మద్యం తాగి నిద్రపోయాడు. అందరు నిద్రపోయిన తర్వాత మరిది వదిన గదిలోకి వెళ్లి కోరిక తీర్చాలని పట్టుపట్టాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో తలపై ఇనుప రాడ్తో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోగా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మృతదేహానికి ఇంటికి దూరంలో ఉన్న పంట కాలువలో పడేశాడు. ఉదయం శ్రీకాంత్కు తన భార్య కనిపించకపోవడంతో బెడ్రూమ్లో రక్తపు మరకలు కనిపించాయి. ఆందోళన చెందిన భర్త కాలనీ వాసులతో విషయం చెప్పడంతో అంతా కలిసి వెతికారు. ఈ క్రమంలో ఆమె మృతదేహం సమీపంలో పంట కాలువలో లభ్యమైంది. అయితే గతంలోనూ వదినను లైంగికంగా వేధించిన నయాబ్ బిస్వాస్ పై అందరికీ అనుమానం కలిగింది. వెంటనే అతన్ని పట్టుకొని నిలదీయగా జరిగిన ఘోరాన్ని వివరించాడు. ఈ దుశ్చర్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కావలి పట్టణానికి చెందిన శ్రీకాంత్ బిస్వాస్ అనే అతను ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఒకటి రన్ చేస్తున్నారు. ఫైల్స్ స్పెషలిస్ట్ ఇతను. ఈరోజు ఉదయం 6ంటికి అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తెలియజేయడంలో అతని భార్యని ఎవరో చంపి ఆ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక డ్రైన్ కెనాల్లో పడేశారని చెప్పి తెలియజేశాడు. వెంటనే మేము కేసు నమోదు చేసుకొని మహేంద్ర లేఅవుట్ ఎక్కడైతే ఈ నేరస్థలం ఉందో అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించి ఈరోజు ఉదయం 6ంటికి కావలి పట్టణానికి సంబంధించి మహేంద్ర లేఅవుట్ అనే ఒక అవుట్స్కట్స్ ప్రాంతంలో ఒక లేడీ డెడ్ బాడీ ఉందని చెప్పి ఆమె భర్త శ్రీకాంత్ బిస్వాస్ అనే అతను పోలీసులకి సమాచారం అందించాడు. ఈ శ్రీకాంత్ బిస్వాస్ అనే అతను కలకత్తా నేటివ్ ప్లేస్. ఫైల్స్ సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తూ గత 15 సంవత్సరాలుగా కావలిలోనే సెటిల్ అయి ఉన్నాడు. అయితే రాత్రి ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళు నైట్ 1 గంటకి పడుకున్నాము. తెల్లారి లేచేసరికి నా భార్య కనిపించలేదు. ఇంట్లో బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఒక 100 అడుగుల దూరంలో ఈ లేఅవుట్ సంబంధించిన ఒక ట్రైన్లో వాళ్ళ భార్య శవం కనిపించిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. సో అదే ఇంట్లో వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఇంకో